one day the Lord will be king over all the earth. ఒక దినాన్ని ప్రభు యెహోవా భూమి అంతటికి రాజు అయ్యున్నాడు. That means over the whole world. దాని అర్థం ఏంటంటే సర్వ లోకానికి. Because in the Old Testament they did not understand distinction between earth and the world. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతుల్లో, పాత నిబంధన దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ భూమి, ఈ లోకము, వీటికి ఉన్నటువంటి భేదము వాళ్ళు గ్రహించలేకపోయారు. The Lord always rules over the whole earth. ప్రభు ఎల్లప్పుడూ కూడా సర్వ లోకాన్ని పరిపాలిస్తున్నారు. He's going to be king over everybody in the world one day. ఒక దినాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన రాజు కానంటున్నారు. But first of all he wants to be king over you. అయితే మొట్టమొదటిగా ఆయన మీకు రాజు అయి ఉండాలని కోరుతున్నాడు. Like it says there will be only one Lord over the whole world one day. సర్వ లోకమునకు ఒక్కడే రాజు, ఒక్కడే ప్రభు ఒక దినాన్ని. It begins with his becoming king over you. ఇది ఎట్లా ప్రారంభమవుతుందంటే మొదట మీకు ఒక్కరికి ఆయన రాజు కావడం ప్రారంభమవుతుంది. That means in your heart there is no other king. అంటే మీ హృదయంలో ఇక వేరే ఇతర రాజు ఎవరు లేరు. Money is not king. డబ్బుకు రాజు, డబ్బు మీకు రాజు కాదు. Self is not king. మీ స్వయం అనేది మీకు రాజు కాదు. Jesus is king. యేసే రాజు. That is a spiritual man. అది ఆత్మీయమైనటువంటి గ్రహం. That means whatever Jesus says you do. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పినా గానీ అది మీరు చేయాలి. Whether it's convenient or not convenient. అది మీకు అనుకూలమైన అనుకూలం కాకపోయినా. That is the meaning of the Lord is king. అదే ప్రభువే రాజు అని చెప్పడం అర్థం. One day he'll be king over the whole world means everybody in the world will do what he says. ఒక దినాన్ని సర్వలోకానికి ఆయన రాజు అయి ఉంటారు అంటే ప్రతి వాళ్ళు కూడా ఆయన ఏం చెప్తారో అది చేయవలసిందే. Philippians 2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక that every knee will bow and every tongue will confess one day Jesus Christ is Lord. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారే రాజని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఆయన నామం పేరున వంగుతుంది. But today we can say that. అయితే ఈ రోజు మనం దాన్ని చెప్పగలం. God will not force us. దేవుడు మనల్ని బలవంతం చేయట్లేదు. So that is why the most important thing in your life is to yield your free will. అందుకనే మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే మీ స్వయం చిత్తాన్ని దేవునికి లొంగిపోవటం, అప్పగించుకోవటం. Many of us yield our will sometimes. మనలో అనేక మంది ఏం చేస్తామంటే కొన్నిసార్లు మాత్రమే ఆయనకు లోబడి ఆయన చెప్పేది ఒప్పుకుంటాం. Other times we ourselves do what we want to do. వేరే ఇతర సమయాల్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో వాటిని చేసేయాలనుకుంటాం. God says don't be angry with that person. దేవుడు అంటాడు ఆ వ్యక్తి మీద నువ్వు కోపపడకూడదు అంటే My self says you must be angry. నా స్వయం అంటుంది నువ్వు అతని మీద కోపగించుకోవాలంట. And who wins? ఎవరు జయిస్తారు దాన్ని? Whom do you obey? మీరు ఎవరికి విధేయత చూపిస్తారో వాళ్ళు విధేయత చూపిస్తారు. Whom have you obeyed in the past? మరి గతంలో మీరు ఎవరికి విధేయత చూపించినారు? Self is king. ఈ స్వయమే రాజుగా ఉన్నాడు. That is why our life is so unhappy, miserable. అందుకొరకే మన జీవితం ఎంతో సంతోషం లేకుండా ఉంటుంది, దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది. That is also why we have so many sicknesses in our body. అందుకొరకే మన దేహంలో కూడా అనేకమైన రోగాలు వచ్చి పడ్డాయి. Many people don't realize that many sicknesses are due to sin. అనేక మంది దీన్ని గుర్తించట్లేదు. అనేకమైనటువంటి రోగాలు పాపానికి కారణం, దాని పరిణామం. Not all sicknesses. అన్ని రకాల రోగాలు కాదు. Many sicknesses are because we are living in a world which is under the curse. అనేకమైనటువంటి రోగాలకు కారణం ఏంటంటే శపించబడినటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం కనుక రకరకాల అనారోగ్యాలు వచ్చి పడుతున్నాయి. Somebody has chicken pox, we get the chicken pox. మరి ఎవరికైనా చికెన్ పాక్స్ వచ్చింది అనుకోండి, మనకు కూడా చికెన్ పాక్స్ వస్తుంది. Not because we are sinners. మనం పాపులం అని కాదు. That is because there is infection in the world. ఎందుకంటే అది అంటువ్యాధి, ఒకరితో ఒకరు సోకుతుంది. There is a flu going around town and believers also get it. పట్టణంలో చాలా ఫ్లూ జ్వరం ఉందనుకోండి, విశ్వాసులు కూడా ఫ్లూ జ్వరం వస్తుంది. Not because they are sinners, వాళ్ళు పాపులని కాదు, but because we are living in a world which is under the curse. అయితే శాపంతో కూడినటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం కనుక. So even if 80% of sicknesses are because of that, because we are in a world under the curse. ఈ శపించబడినటువంటి లోకంలో ఉన్నాం కనుక వచ్చేటటువంటి రోగాల్లో 180% వాటి వల్లే వస్తున్నప్పటికీ at least 20% of sicknesses among believers is because of sin. మరి కనీసం విశ్వాసుల్లో 20% రోగాలు వాళ్ళ పాపాన్ని బట్టి వచ్చి పడుతున్నాయి. They don't forgive somebody. ఎవరిని క్షమించట్లేదు. They don't got bitterness against someone. ఎవరి మీద వాళ్ళకి ద్వేషం ఉంది. They hate someone. ఎవరి మీద అసూయ వస్తుంది. They cheat people. ప్రజలు మోసం చేస్తున్నారు. And they don't get proper sleep at night. ఇవన్నీ మనసులో ఉండటం వల్ల రాత్రులు నిద్రపట్టట్లేదు. Perpetual headaches. ఎప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. They got asthma and eczema. ఆస్తమా వస్తుంది, లేకుంటే చర్మ వ్యాధులు, ఎక్జిమా వస్తుంది, ఆర్థరైటిస్, so many problems. కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇలా రకరకాల సమస్యలు. So many injections and tablets, it doesn't go. ఎన్ని రకాల ఇంజెక్షన్లు పుచ్చుకుంటున్నారు, ఎన్ని టాబ్లెట్లు మింగుతున్నారు, అని ఇవన్నీ పోవటం లేదు. Because the Lord is not king in their heart. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ప్రభువు ఆయన రాజుగా లేడు. See, there are many people in so many places who come to me to pray for sickness. చూడండి, చాలా రోగాల్లో, చాలా ప్రదేశాల్లో చాలా మంది వాళ్ళ రోగం గురించి ప్రార్థించేమని నా దగ్గరికి వస్తారు.
So, when we think of that verse, the Lord is going to be king over the whole world. మరి యెహోవా ఒక దినాన్ని సర్వలోకానికి రాజుగా ఉంటాడని వచనం మనం చదువుతున్నప్పుడు I want to say a few words about the Lord being king in our heart. మన హృదయంలో ప్రభు రాజుగా ఉండడం అనే సంగతిని గురించి కొన్ని మాటలు మీతో Because when చెప్పాలి. he is king in our hearts, then he has got to be king over our body. ఆయన మన హృదయంలో రాజుగా ఉన్నప్పుడు మన దేహానికి మన శరీరానికి కూడా ఆయన రాజుగా ఉంటాడు. If you want to know the will of God, దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి. For your life. మీ జీవితంలో ఏమని తెలుసుకోవాలంటే many people say, how can I know the will of God for my life? మీరు అంటారు చాలా మంది నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో కనుగొనేది ఎట్లా అంటారు. What is the first step? మొట్టమొదటి మెట్టు ఏమిటి? Like you read in Zechariah 14:9. జకర్యా గ్రంథం 14:9 మనం The చదువుతాం. Lord must be king over your body. మీ దేహానికి ప్రభువు ఆయన రాజుగా ఉండాలి. And he must be the only one, like it says there. ఇక్కడ రాయబడినట్టుగా ఆయన ఒక్కడే రాజుగా ఉండాలి. What did we read? ఏం చదువుతున్నాం? Let me read like this. మళ్ళా చదువుతున్నాం ఇక్కడ In Zechariah 14:9. జకర్యా గ్రంథం 14:9. Apply it to your body. నీ దేహానికి The అన్వయించు. Lord will be king over all your body. ఆ దినమున యెహోవా నీ దేహానికి అంతటికి కూడా ఆయన రాజు అయి He ఉండాలి. will be the only king in your body. నీ దేహానికి ఆయన ఒక్కడే రాజు. And only his name will be over your body. ఆయన నామం మాత్రమే నీ దేహానికి పెట్టబడి ఉండాలి. What does that mean? దాని అర్థం ఏంటి? What does it mean for the Lord to be king over your body? నీ దేహానికి ప్రభువే రాజుగా ఉండాలంటే అర్థం ఏంటి? The world is full of millions and millions of human bodies. మరి ఈ లోకమంతట్లో కూడా ఈ లోకమంతట్లో ప్రజలు ఎన్నో మిలియన్ల కొలది మానవ దేహాలు ఉన్నాయి. 99% of them, the Lord is not king over their body. వాళ్ళు 99% కూడా మరి ప్రభు వాళ్ళ దేహాల్లో రాజు కాడు. Is he king over your body? ఆయన మీ దేహంలో రాజు అన్నాడా? Ask yourself. మిమ్మల్ని మీరు ఆ ప్రశ్న వేసుకోండి. How do you know? ఎట్లా తెలుస్తుంది? For example, ఉదాహరణ చూడండి. supposing there's a man standing here ఇక్కడ ఎవరైనా ఒక ఆయన నిలబడ్డాడు అనుకోండి. and I say he is my servant, నేను అంటాను అతను నా దాసుడు అంటాను. and Brother Martin says he is his servant. మరి మార్టిన్ అంటారు లేదు ఆయన నా దాసుడు అంటారు. How to find out whose servant he is? ఇప్పుడు అతను నిజంగా ఎవరు దాసుడు ఎట్లా కనుగొనాలి? Can you find out? కనుగొనగలమా? Whose servant is it? ఎవరు దాసుడు? It's very easy. చాలా సులువు. I say come here. ఇక్కడ రమ్మని నేను అంటాను. Martin says come here. మార్టిన్ కూడా అంటారు ఏ రమ్మంటారు. You can find out immediately వెంటనే మనం కనుగొనొచ్చు whose servant is he. ఎవరి దాసుడు అతను, ఎక్కడికి వెళ్తున్నాడు. The servant of the one he obeys. అతడు ఎవరికి విధేయత చూపిస్తాడో అతను దాసుడు. Okay, now we are thinking about you. సరే ఇప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచన. God says don't get angry. దేవుడు అంటున్నాడు కోపపడొద్దు అంటున్నాడు. The devil says get angry. సాతాను అంటున్నాడు కోపగించు నువ్వు అంటున్నాడు. You know immediately whose servant you are. ఇప్పుడు దీన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఎవరి దాసుడు. God says don't look at that woman and lust after her. మరి దేవుడు అంటాడు ఆ స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు అంటాడు. The devil says do that. అపవాది అంటాడు లేదు నువ్వు మోహపు చూపుతో. Whose servant are you? ఇప్పుడు నువ్వు ఎవరి దాసుడివి. The Lord says don't see that dirty cinema on the television. మరి ప్రభు అంటాడు ఆ టెలివిజన్ లో ఆ టీవీలో ఆ అసభ్యకరమైనటువంటి ఆ సినిమాలు చూడొద్దు అంటాడు. The devil says go see it. అపవాది అంటాడు లేదు టీవీలో చూడు అంటాడు. You find out immediately whose servant you are. వెంటనే మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటిది మీరు ఎవరి దాసులు అనేది చెప్పేస్తుంది. You don't find out whose servant you are by how much you can clap and sing in the Sunday service. మీరు ఎంతగా చప్పట్లు కొడుతున్నారు, ఆదివారం ఎంతగా పాటలు పాడుతున్నారు, దీన్ని బట్టి కాదు మీరు ఎవరి దాసులో చెప్పాలనుకునేది. No. It is in the time of temptation that you discover whose servant you are. శోధన సమయం వచ్చినప్పుడు మీరు ఎవరి దాసులు అనేది అక్కడ బయటపడుతుంది.